సంఖ్యలను చూపిస్తాయి, కానీ చరిత్రను తపన రాస్తుంది. వ్యాపారం పెరుగుతుంది, అయితే మనం కూడా పెరుగుతాం కదా. బ్రో, జోనల్ మేనేజర్, స్టేట్ హెడ్, కేటగిరీ హెడ్. ఇప్పుడు పనిచేయడం మొదలు పెట్టు. నాకు చాలా పెద్ద కళలు ఉన్నాయి. చాలా బాగుంది. వాటిని నిజం ఎలా చేస్తావు? సార్, నా జాతకం మాత్రం అదిరిపోయింది. పర్ఫెక్ట్. ప్రమోషన్ కూడా జ్యోతిష్యం చూసే ఇస్తారు. భవిష్యత్తు ప్రణాళిక మీటింగ్ అయిపోయిందా? సిద్ధు సార్, ఉద్యోగాల్లో ఎలా ఎదగాలి? కళలు అందరికంటే, కానీ కొంతమంది తమ కళలకు అర్హులవుతారు. విజయనిలు యాక్టర్ అది ఆశయం కాదు, అది అలంకారం. ఎత్తైన కుర్చీలో కూర్చోవాలని చాలా మందికి ఉంటుంది, కానీ ఆ కుర్చీ బరువు మోయడానికి కొద్ది మంది సరిపోతారు. సౌకర్యంగా ఉండేవాళ్ళు సురక్షితంగా బ్రతుకుతారు, కానీ చరిత్రను సృష్టించలేరు. ఆంధ్రలో గెలిస్తే నిన్ను నీ ఊరు గుర్తుపెడుతుంది, కానీ పరాయి నేల మీద నిలబడితే ప్రపంచం గుర్తుపెడుతుంది. పదవి అంటే అధికారం అని చాలా మంది అనుకుంటారు, కానీ నిజానికి అది బాధ్యతను మోయగలిగిన భుజాలకు వచ్చే పరీక్ష. మంట దగ్గర నిలబడ్డ వారికి మాత్రమే అగ్ని వేడి తెలుస్తుంది. బాధ్యత కూడా అలాంటిదే. పడిపోవడం తప్పు కాదు, పడిపోయిన చోటే ఉండిపోవడం తప్పు. ఆశయం నిన్ను నిద్రపోనివ్వదు, భయం ఉన్న ముందుకు నడిపిస్తుంది. గుర్తుపెట్టుకో, సౌకర్యం మనిషిని నిలబెడుతుంది, కష్టం మనిషిని నిలబెట్టిస్తుంది. మహారాష్ట్ర కొత్త భాష, కొత్త మనుషులు, కఠినమైన వ్యాపారం. వెళ్తావా? విత్తనాన్ని మట్టిలో నాటుతారు, చీకటిలో ఉంచుతారు, ఒత్తిడిని భరింపజేస్తారు, అయినా పైకే వస్తుంది. అదే ఆశయం. ఎంత గట్టిగా ఉన్నా అసమర్థత ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ట్రైనింగ్కి హాజరవడం నేర్చుకోవడం కాదు, నేర్చుకున్నది అమలు చేయడం. అదే సామర్థ్యం, అదే ఎబిలిటీ.
చదివే అలవాటు నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ దాని ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. సంక్లిష్టత మనసును ముద్ర వేస్తుంది, స్పష్టత ఫలితాలను ఇస్తుంది. नवा पदार्थ समजून घेण्याआधी नवीन माणसं समजून घ्या. ರೈತ ಉತ್ಪನ್ನವನ್ನು ಖರೀದಿಸುವ ಮೊದಲು ಆ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಮೌಲ್ಯಮಾಪನ ಮಾಡುತ್ತಾನೆ. రాకేష్, స్టోర్ పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ టీమ్ పర్ఫార్మెన్స్ చాలా వీక్ గా ఉంది. లీడర్షిప్ అంటే నువ్వు ఒక్కరిని మోటివేటెడ్ గా ఉండడం కాదు. నువ్వు ఒక రూమ్ లోకి వస్తే దీన్ని చూసి ఒక 10 మంది మోటివేట్ కావాలి. అదే లీడర్. నాకంటే హై పర్ఫార్మర్ ఉన్నాడండి. హై పర్ఫార్మెన్స్ ఒక్కటే సరిపోదు. పాజిటివ్ కల్చర్ ఉంటే పర్ఫార్మెన్స్ అన్స్టాపబుల్ అవుతుంది. టెక్నాలజీ స్పీడ్ పెంచిస్తుంది, ಆದರೆ ట్రస్ట్ లీడర్ రూమ్ లోకి వస్తే టీమ్ లీడర్ ఎనర్జీని బారో చేస్తుంది. అందుకే లీడర్ టైర్డ్ గా కనిపించకూడదు. కస్టమర్ కి రెస్పెక్ట్ ఇవ్వడం పాలసీ కాదు, క్యారెక్టర్. విజయంతో ఓడిపోవద్దు. శరీరానికి కదలిక కావాలి, మనసుకు ప్రశాంతత కావాలి, హృదయానికి అనుబంధం కావాలి, మరియు మనిషికి మనిషి కావాలి. ఒత్తిడి ప్రమాదకరం కాదు. ಡೇಂಜರಸ್ ಇಲ್ಲ, ಪ್ರೆಷರ್ ಬಿಹೇವಿಯರ್ ಡೇಂಜರಸ್. మార్కెట్ కఠినంగా ఉండడం సమస్య కాదు, నాయకుడు మానసికంగా బలంగా ఉండాలి. మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. నిరంతర పనితీరు ప్రతిష్టను పెంచుతుంది లేక సృష్టిస్తుంది. ఎదుగుదలకు సౌకర్యం మూల్యంగా ఉంటుంది. వినియోగకులు ఆ ధరను సంపూర్ణంగా చెల్లిస్తారు. యంత్రం పాడవడానికి ముందు సంకేతం ఇస్తుంది, మనిషి మాత్రం ఇవ్వడు. యంత్రం ఒక్కసారిగా పాడవుతుంది, మనిషి నిశ్శబ్దంగా వెళ్ళిపోతాడు. Sir, how do I grow like you from RSM to state head? మన గ్రోబుక్ స్టోరీలు సిమెంట్తో నిర్మించబడ్డాయి, కళలతో నిర్మించబడ్డాయి. ఆశయం మనిషిని పైకి లేపుతుంది, సామర్థ్యం మనిషిని సిద్ధం చేస్తుంది, బాధ్యత ఇతరుల హృదయాలలో స్థానం కల్పిస్తుంది, శ్రేయస్సు మనిషిని పోటీలో నిలబెడుతుంది. మరియు గుర్తుంచుకోండి, మార్కెట్లో చాలా వస్తువులు దొరుకుతాయి, కానీ మన గ్రోమోర్ లాంటి మనిషి దొరకదు.